నేను అడుగుతా ఉన్నా, దిస్ ఇస్ కాల్డ్ విజన్. ప్రజలకు ఏది అవసరము, ఏది ఇంపార్టెంటు, ఏది ఖచ్చితంగా చెయ్యాలి అనే దానికి ఒక విజన్. ఈ 17 మెడికల్ కాలేజీలు ఒకసారి మ్యాపులు కూడా చూపించము ఒకసారి. 2023 నుంచి 2019 వరకు ఈ రకంగా ఈ 12 హాస్పిటల్స్ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటే 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా ఒక్కో దానికి 500 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తూ, ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లు ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకవైపున కోవిడ్ లాంటి సమస్యలు వస్తే కొన్ని లక్షల ప్రాణాలు వీటి వల్ల కాపాడబడతాయి. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్‌ప్లాయిటేషన్స్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. మరోవైపున గవర్నమెంట్ సీట్లు పెరుగుతాయి, ఉచితంగా అందే సీట్లు పెరుగుతాయి. మిగిలిన 50% సీట్స్ కూడా ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకి అందుబాటులోకి వస్తాయి. కోవిడ్ లాంటి సమస్యలు 2 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పీడిస్తా ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా చిత్తశుద్ధిలో లోపం చూపించాల. ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. అంత కమిట్మెంట్తో అడుగులు ముందుకు వేశాం కాబట్టే అతి కొద్ది కాలంలోనే we have commissioned విజయనగరం మెడికల్ కాలేజ్, రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఏలూరు మెడికల్ కాలేజ్, మచిలీపట్నం మెడికల్ కాలేజ్, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను 2023-24లో ప్రారంభించాం. ఫోటోలు చూపించమా. విజయనగరం మెడికల్ కాలేజ్ వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన విజయనగరం మెడికల్ కాలేజ్ 2023. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. రాజమండ్రి మెడికల్ కాలేజ్, ఇవి రాజమండ్రి మెడికల్ కాలేజ్లో క్లాసులు. ఏలూరు మెడికల్ కాలేజ్, ఇవి ఏలూరు మెడికల్ కాలేజ్లో క్లాసులు. మచిలీపట్నం మెడికల్ కాలేజ్, ఇవి మచిలీపట్నం మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. నంద్యాల మెడికల్ కాలేజ్, ఇవి నంద్యాల మెడికల్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్న క్లాసులు. ఇవన్నీ కూడా 2023-24 సంవత్సరంలో ఇవన్నీ కూడా మొదలెట్టాం. క్లాసులు మొదలైనవి 2023-24 సంవత్సరానికి. ఇవి కాక ఎన్నికలు వచ్చే నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా క్లాసులకు సిద్ధమయ్యాయి.
పాడేరు. ఎన్నికలు వచ్చే నాటికి ఇది పాడేరు. పాడేరులకు ఇంతకుముందు వెనక్కి పాడేరు మెడికల్ కాలేజ్. ఈ క్లాస్ రూమ్లు పాడేరులో. పులివెందుల మెడికల్ కాలేజ్. పులివెందుల మెడికల్ కాలేజీను ప్రారంభించిన అనంతరం పరిశీలిస్తున్న వైఎస్ జగన్. పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు కూడా సిద్ధమయ్యాయి. పులివెందుల కాలేజీలు నేను ప్రారంభించాను కూడా. ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్లు జరిగి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. పాడేరులో ఎన్నికలు ముగిసిన తర్వాత పాడేరులో అడ్మిషన్స్ ముగిసి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి పాడేరులో. అంటే 7 మెడికల్ కాలేజ్, 17లో 7 మెడికల్ కాలేజీలను క్లాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. 17లో 7 మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం. ఆల్ దీస్ ఆర్ రియాలిటీ. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నా. చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజు చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజుకి ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లు భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది. పులివెందుల నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులలో మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 MBBS సీట్లకు భర్తీ చేసుకునేందుకు అనుమతితో గత ఏడాది మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు. పులివెందుల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా.